ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనం చేసింది బ్యాక్ ఎండ్ రిలేటెడ్ అప్లికేషన్స్ అన్నమాట. అండ్ లైక్ బ్యాక్ ఎండ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. అయితే ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేసి ఫ్రంట్ ఎండ్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. మెయిన్ రీజన్ ఏంది అంటే యాక్చువల్‌గా మనం వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలపర్స్. బట్ ఫ్రంట్ ఎండ్ కూడా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది అంటే, ఓకే. ఇది ఒక నాలెడ్జ్ పర్పస్ కోసం అన్నమాట అంతే. సో, ప్రీవియస్ ప్రాజెక్ట్ అంటే మన ప్రాజెక్ట్ 3లో చూసుకున్నట్లయితే మనము కొన్ని ఏపీఐ సర్వీసెస్ డెవలప్ చేశాం గదా! సో, ఈ ఏపీఐ సర్వీసెస్‌కి రిక్వెస్ట్‌లు మనము త్రూ పోస్ట్‌మ్యాన్ ద్వారా పంపించాం. రైట్. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ పోస్ట్‌మ్యాన్ ద్వారా పంపించడం కన్నా, మనం ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేసుకొని, ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ ద్వారా మనము రిక్వెస్ట్‌లు పంపిస్తే ఇంకా బెటర్‌గా ఉంటుంది గదా! సో, దా సారీ. దానికోసం ఏం చేశాము అంటే, ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ లైక్ యూజర్ మేనేజ్మెంట్ అప్లికేషన్ అనే ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేసాం. దీంట్లో మనకి రియాక్ట్ జేఎస్ ఉంటుంది. అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి మనకి రెస్ట్ సర్వీసెస్ క్రియేట్ చేసాం గదా! ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో వాటిల్ని యూజ్ చేసుకుంటాము. అండ్ యాస్ యూజువల్‌గా డేటాబేస్ ఉంటుంది. ఓకే. సో, దీని యొక్క విజువల్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. లైక్ అవుట్‌పుట్ ఎలా ఉంటుందో. ఓకే. సో, ప్రీవియస్‌గా మనము డేటా ఇక్కడ ఏం చేసాము, గెట్ చేయడము, ఇవన్నీ చేసాం గదా! సో, దీన్నే మనము ఇప్పుడు ఒక రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ బిల్డ్ చేసి, ఓకే. వీటిల్ని ఫ్రంట్ ఎండ్ ద్వారా పంపిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఓకే. ఇది అప్లికేషన్ మంది. ఇప్పుడు రన్నింగ్‌లో ఉంది. డిప్లాయ్ కూడా చేశాను నేను. ఇది అప్లికేషన్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఏదైనా ఒకటి కొత్త రికార్డ్ అండ్ ఫోన్ నంబర్ చూడండి ఇప్పుడు క్రియేట్. లాస్ట్ టైమ్ మనము పోస్ట్‌మ్యాన్ ద్వారా పంపించాం ఇక్కడ. యాక్చువల్‌గా ఇది రియల్ టైమ్‌లో ఇది జస్ట్ ఫర్ బ్యాక్ ఎండ్‌ని టెస్ట్ చేసుకోవడానికి మాత్రం యూజ్ చేస్తాం. బట్ రియల్ టైమ్‌లో మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. సో, ఆ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి క్రియేట్ మీద క్లిక్ చేద్దాం. ఆహ్, ఏమైందిది? రెగ్యులర్ పైథాన్ ఓకే. మేబీ సమ్ ఇష్యూ వచ్చినట్టుంది మళ్ళీ దీనికి. ఒకసారి చెక్ చేద్దాం. ఏంటి అనేది ఇష్యూ అనేది. సో, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. క్రియేట్ 502 గేట్‌వే సర్వీస్. ఏమొస్తుంది? పోస్ట్ పేలోడ్ రెస్పాన్స్. రెస్పాన్స్ అయితే రాంగ్ వచ్చింది. మేబీ ఇక్కడ రెగ్యులర్ పైథాన్ ఉంది కదా! ఈ డొమైన్ నేమ్ ప్రాపర్‌గా ఉండాలి. స్పెల్లింగ్ కష్టంగా ఉంది. ఓకే. సజెస్ట్ చేద్దాం. మళ్ళీ అవ్వలేదు. ఇంకొకసారి. అంటే మనం పంపించిన డీటెయిల్స్‌లో ఎక్కడైనా మిస్టేక్ ఉంటే యాహ్! ఇప్పుడయింది. అంటే మేబీ ఫోను నంబర్‌కి సంబంధించిన డీటెయిల్స్ ప్రాపర్‌గా లేనట్టున్నాయి. ఓకే. ఇక్కడ చూడండి. మనం పంపించింది ఇప్పుడు యాడ్ అయింది. ఒకవేళ దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసుకొని, ఇక్కడ మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ హలో. ఇట్స్ లైక్ కంప్లీట్‌లీ ఫ్రంట్ ఎండ్ లాగనమాట. అప్డేట్ కొడితే మనకిక్కడ అప్డేట్ అయిపోతది చూడండి. చూడండి అప్డేట్ అయిపోయింది. ఇన్ కేస్ మనం ఈ రికార్డ్‌ని డిలీట్ చేయాలంటే సింపుల్‌గా మనం ఇక్కడ డిలీట్ మీద క్లిక్ చేస్తే రికార్డ్ కూడా డిలీట్ అయిపోతుంది. చూడండి. ఓకే. సో, ఈ అప్లికేషన్ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేస్తారు? మనం ప్రీవియస్ ప్రాజెక్ట్‌లో డెవలప్ చేసిన రెస్ట్ సర్వీసెస్‌ని ఈ ఫ్రంట్ ఎండ్ ఎలా యూజ్ చేసుకుంటారనేది క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీనివల్ల ఏమవుతదంటే మీకొక ఫుల్ స్టాక్ డెవలపర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు మిమ్మల్ని. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే మీకు ఫ్రంట్ ఎండ్ ఒచ్చు, బ్యాక్ ఎండ్ ఒచ్చు, డేటాబేస్ ఒచ్చు అండ్ సర్వర్ మెయింటెనెన్స్ ఒచ్చు. సో, మీకు ఎవ్రీథింగ్ మీద ఐడియా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కోడ్ అన్నమాట ఇది. సో, ఇది రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ కాబట్టి దీని యొక్క స్ట్రక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది మనకి. ఇవన్నీ కూడా నోడ్ సారీ జేఎస్ ఫైల్స్, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఇవన్నీ. సో, వీటిలి గురించి నేను క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, వాటి వీడియోస్ ఇక్కడ ఉంటాయి మనకి. ప్రాజెక్ట్ 4లో రియాక్ట్ జేఎస్ అప్లికేషన్. ఇవి రియాక్ట్ జేఎస్ అప్లికేషన్‌కి సంబంధించినవి. ఓకే. రైట్. అండ్ దీని కోడ్ వచ్చేసి నేను షేర్ చేస్తాను. దీని కోడ్ వచ్చేసి మనకి గిట్‌లో ఉంటుంది. ఇదొచ్చేసి మనకి ఇది బ్యాచ్ ఫ్రంట్ ఎండ్. ఎఫ్‌ఈ అంటే ఫ్రంట్ ఎండ్ అన్నమాట. ఇది ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించిన ప్రాజెక్ట్. ఓకే. రైట్. సో, ఇవి ఆహ్, 4 ప్రాజెక్ట్స్. టోటల్‌గా ఇప్పుడు మనకి ఎన్నొచ్చినియి? టోటల్‌గా 3 వచ్చినియి గదా! 3 4 వచ్చినియి. టోటల్ 4 వచ్చినియి. ఓకే. ఇంకోటి చూద్దాం మనం. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది.